భలే ఉంది. అసలు మామూలుగా చెప్పకూడదు, చాలా బాగుంది. అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఎప్పుడు నిలవ పచ్చళ్ళని, రోటి పచ్చళ్ళని, రకరకాల పచ్చళ్ళు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాము. అయితే ఇవాళ నేను మీకు ఏం కూరగాయలు వాడకుండా యూజ్ చేసుకోకుండా ఒక మంచి కంది పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇది మన ఒట్టి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇంకెందుకండి ఆలస్యం, రండి ఇప్పుడు ఈ కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఇక్కడ ఉంచానన్నమాట. ఇవన్నీ మనం రోస్ట్ చేసేసి అన్నీ గ్రైండ్ చేసేయాలి. అంత సింపుల్ అనమాట ఈ రెసిపీ. ఇప్పుడు ప్యాన్లో మనం అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 1 కప్ కందిపప్పు వేస్తున్నాను. దీన్ని బాగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. సో మీరు పప్పు ఎంత తీసుకుంటున్నారో దాని తగ్గట్టు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. సో ఈ కలర్ కొంచెం బాగా లైట్ బ్రౌన్ కలర్ రావాలి. సో దట్ ఈస్ ద కీ అనమాట ఈ పచ్చళ్ళలో. నేను ఇక్కడ ప్యాన్ పక్కనే ఉన్నాను కాబట్టి ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టి రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే పప్పు కలర్ మారింది, మంచి వాసన వస్తుంది. సో నేను ఇప్పుడు స్టవ్ తగ్గించేసి కొంచెం లో ఫ్లేమ్లో ఇంకా ఒక 5 minutes రోస్ట్ చేయబోతున్నాను. పప్పుని మీరు ఇట్లా వదిలేసి అటు ఇటు వెళ్ళొద్దు. సో ఇప్పుడు ఈ కలర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ టైంకి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఎండుమిరపకాయలు ఒక 8 తీసుకున్నాను, అది వేయిపోతున్నాను. జీలకర్ర 1.5 టీ స్పూన్, 5 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఒక పీస్ అనమాట, చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేస్తున్నాను. ఒక మంచి పులుపు టేస్ట్ వస్తుంది అనమాట లైట్గా. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకోండి. కారం సో మనం కూరగాయలతో కూడా చాలా రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ, సొరకాయ, వంకాయ, ఇవన్నీ చాలా కామన్ అనమాట. సో వేరే ఏం రకమైన పచ్చళ్ళు, కొంచెం డిఫరెంట్గా ఉండే పచ్చళ్ళు మీ ఇంట్లో చేసుకుంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో వేయండి. నేను చూసి మేబీ నెక్స్ట్ టైం ఆ పచ్చడి మనం ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మాట్లాడుతా ఇవన్నీ రోస్ట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, లేకపోతే మాడిపోతుంది. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా కూల్ చేయాలన్నమాట. సో ఇది నేను ప్లేట్లో మార్చేస్తున్నాను. వేరే ప్లేట్లో మార్చి దీన్ని మనం కంప్లీట్గా కూల్ చేసేద్దాం. సో ఈ కలర్ చూస్తే మంచి ఒక రిచ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రైండింగ్ అనమాట. సో ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది అనమాట. దీన్ని మెల్లిమెల్లిగా నేను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సపోజ్ మీకు కారం ఎక్కువ నచ్చితే మిరపకాయలు మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో 8 వేసాను. కల్లుప్పు ఇది 1 టీ స్పూన్ వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ నీళ్లు పోయకుండా నేను గ్రైండ్ చేస్తాను, తర్వాత కొంచెం నీళ్లు పోసి పచ్చడి కన్సిస్టెన్సీకి మనం చేసుకుందాం. బాగా ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నీళ్లు పోసి మనకి పచ్చడి కన్సిస్టెన్సీకి నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయబోతున్నాను అనమాట. కొద్దిగా నీళ్లు పోసుకోండి, ఎక్కువ నీళ్లు పోయొద్దు. పచ్చడి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. సో పచ్చడి చూద్దాం ఎట్లా ఉందో. ఇప్పుడు చూస్తే భలే తిక్కుగా ఉంది చూడండి ఇక్కడ. సో నీళ్లు చాలా గ్రాడ్యువల్గా పోసి దీన్ని గ్రైండ్ చేయాలి మీరు, లేకపోతే మరీ నీళ్ళగా అయిపోతే ఇది గట్టి పచ్చడి బాగోదు. మన కంది పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఐ థింక్ ఈ కన్సిస్టెన్సీ అన్నానికి కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు కావాలంటే మీకు ఈ టైంలో కొంచెం ఉప్పుగా ఉంటే వేసుకోవచ్చు. అద్దిరిందండి, ఉప్పు, పులుపు, కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. మనం నెక్స్ట్ ఏంటంటే తాలింపు వేస్తామే అంతే. సో మీరు పచ్చడి చూస్తే ఎంత గట్టిగా ఉంది చూడండి. అందుకని నేను చాలా కొద్దిగా నీళ్లు పోసి దీన్ని గ్రైండ్ చేశాను అనమాట పచ్చడిని. కలర్ చూడండి ఎంత మంచి ఒక రిచ్ బ్రౌన్ కలర్లో ఉందని. ఇట్లా గట్టిగా ఉంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
సో ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న తాలింపు గరిటె తీసుకున్నాను నేను ఇక్కడ. గరిటె వేడెక్కిన తర్వాత ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో కొంచెం మినపప్పు వేసేసి నెక్స్ట్ కొంచెం మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర చిటపటలు ఆడేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ మనం వేసేది ఏంటంటే ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు అనమాట తోలుతో పాటు. ఇది మంచి ఒక ఫ్లేవర్ ఇస్తుంది. ఒక 4 వేసుకుంటున్నా. యూజువల్గా కరివేపాకు ఏంటంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసే వేస్తాను. ఇక్కడ ఒక ఫైర్ క్రాకర్స్ వస్తుంది అనమాట, అందుకే కొంచెం ఇంగువ వేసి దూరంగా వెళ్ళిపోతాను. ఇదేం అవ్వాలంటే స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి ఏం అవ్వాలా, యూజువల్గా చిట్టపటలాడుతుంది. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేది దీన్ని లైట్గా రోస్ట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ తాలింపు రెడీ అయింది. దీని అట్లానే మనం పచ్చడిలో వేసేద్దాం. వాసన అదిరిందండి, అసలు ఎంత బాగుందో. సో పచ్చడి చేస్తాం, తాలింపు వేస్తాం, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటండి తింటమే. ఎందుకు ఆలస్యం, ఇంకా చూడండి అసలు ఈ వేడి వేడి అన్నంలో కొంచెం ఆ పచ్చడి వేసేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో నేను అసలు చెప్పలేను. నేనైతే వెయిటింగ్ అనమాట తినడానికి. నేను కొంచెం ఎక్కువ పచ్చడి వేసుకొని తింటా, నాకు పచ్చడి చాలా ఇష్టం. జనరల్గా ఇలాంటి గట్టి పచ్చళ్ళు అంటే ఊరిపోతుందండి, మాట్లాడలేకపోతున్నాను అసలు. సో వేసుకొని వేడి అలా పచ్చడి వేసుకొని ఇట్లా తింటే అసలు ఏమీ లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇట్లా ఒక పచ్చడి చేసుకొని మీరు పెట్టుకుంటే ఒక 2 రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో. బాగా 2-3 రోజుల వరకు ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు బాగా మీరు వేసుకొని. ఆహా, అసలు వాసన అయితే అదిరిపోతుందండి. ఇక్కడ నేను సమ్టైమ్స్ ఒట్టిగా పచ్చడి కూడా ఒట్టి పచ్చడే తింటాను, ఏం అన్నం లేకుండా కూడా. భలే ఉంది, అసలు మామూలుగా చెప్పకూడదు, చాలా బాగుంది. నేను ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను ఇప్పుడు దీన్ని ఇంకా రిలీజ్ చేసి ఇంకా ఎంజాయ్ చేసి తినాలి. మీరు వెళ్ళి ఈ వీడియోని చూసిన వెంటనే కందిపచ్చడి చేసుకొని ఇట్లా వేడివేడి అన్నం తినండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇంకొక మంచి రెసిపీతో. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.